अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल्ला। 7H न्यूज़ में आपका इस्तकबाल है। बीजेपी सीनियर लीडर सी नरसिंह राव को 10 दिन पहले यशोदा हॉस्पिटल में एडमिट किया गया था। इस हॉस्पिटल के डॉक्टर अशोक कुमार ने इनके घर वालों को कहा कि सी नरसिंह राव फौत हो गए, और जब वीडियो कॉल पर सी नरसिंह राव के घर वालों ने उन्हें देखा तो वो जिंदा थे और वो अपना सर हिला रहे थे। आइए देखते हैं ये रिपोर्ट। ఏమన్నాం బాబు, మా మాట వింటుండు బాబు. లేకపోతే నేను ఎందుకు వస్తా, ఇవన్నీ ఎందుకు చేస్తా, నాకే పనులు. అశోక్ కుమార్ ఏం కన్ఫర్మ్ చేసి చెప్పు. రాత్రి విన్నావు కదా నువ్వే. నువ్వు భయపడుతున్నందుకు నువ్వు అట్లా డిశ్చార్జ్ చేయించుకుంటారా అమ్మా? నువ్వు భయపడుతున్నందుకు నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాలేదు. తలకాయ ఉప్పు నీది, ఒకసారి తలకాయ ఉప్పు నాయనా, తలకాయ ఉప్పు ఒకసారి. అశోక్ కుమార్ గారిని లైన్ తీసుకున్నాను నాయనా. హలో నాయనా, ఇగో కాకున్నాడు ఈడ, కాకని చూడు ఒకసారి. అన్నా అన్నా ఎట్లుంది అన్నా? అన్నా ఎట్లుంది అన్నా? మంచిగా అయితే ఏం ఫికర్ చేయకు, నీకు రూమ్ షిఫ్ట్ చేపిస్తా. అన్నా 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 ఇగో రూమ్ షిఫ్ట్ చేపిస్తా నీకు, ఏం ఫికర్ చేయకు. చూసారా అందరూ పోతారమ్మా చూడు. ఇప్పుడు ఏమో మాట్లాడబోతుండు చూడ. నా పేరు అంబర్పేట శంకర్ అండి. మా అన్నగారు సి నరసింహరావు. ఆయనకు శ్వాస ఆడక మేము యశోద హాస్పిటల్ తీసుకొచ్చాము. మొన్న అంటే 11-12 రోజుల కింద కరెక్ట్ 10 గంటలకు జాయిన్ చేసినాము. ఆ రోజు టెస్టులు చేస్తే 2 రోజులకు వస్తుంది కరోనా అనేది. అదే రోజు నైట్లో కాకుండా పొద్దున్నే మాకు కరోనా అని చెప్పేసి ఐసీయూలో పెట్టినామని చెప్పేసి పెట్టేసి 4-5 రోజులు మాతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడితే మా అన్నగారు కూడా ఏమనంటే నన్ను రూమ్కి షిఫ్ట్ చేసి ఇంకా అంటాడు. అన్న నేను చేపిస్తా అన్న రోజే సాయంత్రం వెంటిలేటర్ పెట్టామన్నారు. ఎందుకు పెట్టారంటే ఊపిరితిత్తులు పనిచేస్తలేవు, అందుకే పెట్టామన్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న కాన్ఫరెన్స్ మాట్లాడితే మా అన్న పలికిన తర్వాత రాత్రి అశోక్ కుమార్ అంటేనే ఫోన్ చేశాను. ఏందండి మీరు చూపిస్తలేరు, మా అన్న ఎలా ఉన్నాడంటే అంత అయిపోయింది, మీరు రెడీ చేసుకోండి తీసుకుపోండి అన్నారు. అంటే ఏడికి తీసుకుపోవాలన్న, ఏడికి తీసుకుపోవాలంటే ఇంటికి తీసుకుపోండి అంటే, మరి ఇంటికి తీసుకుపోలేరుగా కరోనా పేషెంట్. సారీ నేను ప్యాక్ చేయించేస్తా, అంత తీసుకోవాలంటే ఇవాళ నైట్ అయితే నైట్ వద్దన్న, మీరు ఇంకోటి వెంటిలేటర్ చేయొద్దు, నైట్ వద్దన్న అన్న తర్వాత ఏమైపోయింది, మేము పొద్దున వస్తాం సార్ అని పొద్దున 10:30కి వచ్చాము. వచ్చే వరకు మీరు రాలేదు, మీరు సంతకం పెట్టలేదు అని చెప్పేసి అంటే మాకేం తెలుసు అన్న, సంతకం పెట్టంటే పెట్టేసింది. పెట్టిన తర్వాత మాకు 3 గంటలు పడుతుంది అప్పటికి. అప్పుడు ఒక డాక్టర్ అందులో నుంచి 6th floor నుంచి మా కోడలికి ఫోన్ చేసి నరసింహరావు బాగున్నాడు, పల్స్ మంచిగా పనిచేస్తున్నాయి, చనిపోయింది అని ఎవరు చెప్పిండు, అంత అబద్ధమని చెప్పి రికార్డు ఉంది, ప్లస్ ఆ ఫోన్ నెంబర్ ఉంది, చేసినట్టు అన్నీ తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను వచ్చి కోప్పడ్డాను ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ దాంట్లో వచ్చి బాగా కోప్పడితే నాకు ఇప్పుడు మా అన్నం చూపించాలంటే ఎమర్జెన్సీ మనిషిని పంపించి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిపించింది. అన్న అంటే తలకాయ ఊపుతుండు, నన్ను చూస్తుండు. కావాలంటే ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను చూడండి. దయచేసి ఇలాంటి తప్పులు జరగకుండా మీరు దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలి. మాకే ఇంత పెద్ద పేరున్న మాకే కిషన్ రెడ్డి గారు మా వెంబడి, మేము బీజేపీ దత్తన్న గారి మనుషులము, కిషన్ రెడ్డి గారి మనుషులము, మా మీదనే ఇలాంటివి జరుగుతాయి. మా అన్న కూడా బీజేపీ లీడర్ అంబర్పేట్, ఆయనకే వేరులోకి జరిగింది. ఎంత ఘోరం ఇది. దయచేసి మీరందరూ స్పందించాలి, నా కోరిక ఇది. ఏ హాస్పిటల్ అండి? ఇది యశోద సికింద్రాబాద్ అండి. చనిపోయారని చెప్పేసి అన్నారు. చనిపోయారని చెప్పారండి. రాత్రి పైసలు కూడా కట్టమన్నారండి. ఇప్పటివరకు ఎంత డబ్బులు కట్టారండి? ఇప్పటివరకు 6 లక్షలు కట్టామండి. ఇంకా ఎంత కట్టాలి? మళ్ళీ ఇప్పుడు 375 కట్టమన్నారు. 1 lakh తక్కువ చేశామన్నారు. సురేష్ కుమార్ అని చెప్పి నా ఫ్రెండ్ ఇలా ఇన్ఛార్జ్ మొత్తం యశోద, ఆయనను కూడా అడిగాను, సార్ ఎట్లుంది సార్ అంటే ఆయనకు కూడా పాపం ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తం ఇది అశోక్ కుమార్ గారు చేసిండు. నేను సురేష్ కుమార్ గారిని కూడా తప్పు పడతలేను, బిల్లు ఇన్ఛార్జ్ మాదేవ్ గారిని కూడా తప్పు పడతలేరు, రవిని కూడా తప్పు పడతలేను. వాళ్ళు ఒకటే అంటారు, అన్న వాళ్ళు ఏం చెప్తే మేము అది చేయాలి కదా, చేసినంత అశోక్ కుమార్ గారు వాడిని వదలకూడదు, వాడిని సస్పెండ్ చేయాలి దయచేసి. ఇదేనండి నా కోరిక. A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब
जो कि बिल्कुल 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 आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।